నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు సంగారెడ్డి జిల్లాలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 135 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ నాయకుల ప్రశంస కర్నూలు జిల్లాలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ 25 గ్రాముల బంగారం 500 గ్రాముల వెండి స్వాధీనం వనపర్తి జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించిన హిందూ వాహిని కార్యకర్తలు పౌరసత్వ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ ఇక వార్తల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా జిన్నారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ రవీంద్ర గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 135 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగుల రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కార్యకర్తలకు పెద్దలకు చిన్నలకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దాదాపు 132 సంవత్సరాల చరిత్ర 130 సంవత్సరాల చరిత్ర గల మన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నాకు తెలిసి మన రాష్ట్రంలోనే మన దేశంలోనే కూడా ఏ ఒక్క పార్టీ 130 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ ఏది కూడా లేదు. అన్ని తోక పార్టీలే ఉన్నాయి తప్ప 130 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీలు ఏవి లేవు. ఈరోజు మన పార్టీ మన స్టేట్లో మైనారిటీలు ఉండొచ్చు, కానీ రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా పవర్కి వస్తుంది. దాని గురించి ఏ కార్యకర్త కూడా ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా మన పార్టీ గురించి కష్టపడాలి, ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తూ రాబోయే కాలంలో మనదే ఉంటుంది, మనం ఖచ్చితంగా పవర్లోకి వస్తామని కూడా తెలియజేస్తున్నాము. మొన్ననే మనం చూసుకుంటే ఈ యొక్క 2019 సంవత్సరంలో దాదాపు 5 రాష్ట్రాల్లో మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం పవర్లోకి రావడం జరిగింది. బీజేపీ పార్టీ ఏ విధంగా అయితే డౌన్ అవుతుందో మన కాంగ్రెస్ పార్టీ అదే విధంగా పికప్ అవుతుంది. కాబట్టి 100% రాబోయే కాలంలో 2024లో 2023లోనో ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాం. సెంటర్లో కూడా అది కూడా స్టేట్లో కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తూ అందరికీ కూడా మనోధైర్యంతో ఉండాలని కూడా కోరుకుంటూ మరి ఒక్కసారి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జిన్నారం మండలం పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు రావటం నిజంగా పెద్ద ఎత్తున దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 25 జనవరి 22కు ఎలక్షన్స్ ఉన్నట్టున్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన నియోజకవర్గం ఉన్నాయో తెల్లాపూర్ కావచ్చు, అమీన్పురం కావచ్చు, బొల్లారం కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. జిన్నారం మండలానికి సంబంధించిన కార్యకర్తలు మొత్తం కూడా ఈ 3 ఏదైతే మున్సిపాలిటీలో ఖచ్చితంగా కార్యకర్తలు ప్రతి ఇంటికో కార్యకర్త మేము మున్సిపాలిటీలకు పోయి క్యాన్వసింగ్ చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థులు నిలుపుతారో వాళ్ళందరూ కూడా గెలిపించుకొని 3 జాగాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తామని మనస్ఫూర్తిగా కర్నూలు జిల్లా కోటమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇబ్రాహిం అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 80,000 రూపాయల విలువ చేసే 25 గ్రాముల బంగారం 500 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పార్థసారథి తెలిపారు. पठान काजम सर
6/12/2019 గోనెగండ్ల టౌన్లోని గాజాబీ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ విషయంగా ఈ దినము సుమారు 10 గంటల సమయంలో ఈ బాట్లమ్మ గుడి దగ్గర పఠాన్ ఇబ్రహీం ఖాన్ అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి దాదాపు 2.5 తులం గోల్డ్, తర్వాత 50 తులాలు వెండి, సుమారు వర్తు 80,000 రూపాయల విలువ ఉంటుంది. అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు ఎస్ఐ గోనెగండ్ల హనుమంత్ రెడ్డి వారిని రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఏమున్నాయి వాటిలో మారేమో వీడియో పెట్టేసి వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. భారతదేశంలో పౌరసత్వ చట్టం వెనక్కి తీసుకోవాలని కోరుతూ హిందూ వాహిని కార్యకర్తలు ప్రజా మద్దతు కొరకు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంలో వరంగల్ కరీంనగర్ రేంజ్ తూనికల అధికారులు ఏకకాలంలో పలు షాపులలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో లైసెన్స్ లేని తూనికలు, కొత్త కాటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పనిచేయని కాటాలను రిపేర్ చేసి అమ్మకాలు జరపడంతో షాపు యజమానులపై కేసు నమోదు చేసి పలు కాటాలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైనా అక్రమ తూనికలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే విధంగా లైసెన్స్ లేని కాటాలతో తూకాలు నిర్వహించరాదని సూచించారు. లైసెన్స్ లేకుండా రిపేర్ చేస్తున్నట్టుగా కంప్లైంట్ వచ్చిన మేరకు ఆ కంప్లైంట్ను పరిష్కరించడానికి కొరకై నిర్మల్ పట్టణంలోనూ మరి భైన్సా పట్టణంలోనూ దాడులు నిర్వహించడం జరిగింది. ఇందులో కొందరు వ్యాపారస్తులు లీగల్ మెట్రాలజీ రిపేరింగ్ లైసెన్స్ లేకుండా మరి డీలింగ్ లైసెన్స్ లేకుండానే కాంటలు విక్రయించడము, కాంటలను రిపేర్ చేయడం అనేది మేము గుర్తించడం జరిగింది. వారిపైన కేసులు నమోదు చేశాము. వారి నుండి కొనుగోలు చేసిన వ్యాపారస్తులపైన కూడా మేము కేసులు నమోదు చేశాము. ఎందుకంటే వారిని వీరు ప్రోత్సహిస్తున్నట్టుగా మేము గమనించడం జరిగింది. ఈ గమనించకూడదని, ఆ గమనించడం వల్ల కాంటలలో వ్యత్యాసం అయ్యే అవకాశం ఉందని, 2 కాంటలు వ్యత్యాసం ఉన్నట్టుగా కూడా మేము గుర్తించాము. వేబిడ్జిలో కూడా మార్చడం వల్ల ఒకరికి సర్టిఫికేట్ ఇచ్చిన వేబిడ్జిను ఇండికేటర్ తీసేసి ఇంకొక వేబిడ్జికి అటాచ్ చేయడం వల్ల ఆ వేబిడ్జి తూకంలో మార్పు వచ్చినట్టుగా అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని మేము పసిగట్టి ఆ వేబిడ్జి యజమాని పైన మరియు వేబిడ్జి సప్లై చేసిన వారిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో అందరికీ పట్టణ వ్యాపారస్తులకు మేము తెలియజేయనిది ఏమనగా, ప్రజలకు కూడా తెలియజేయనగా, వాళ్ళు లావాదేవీలు జరుపుతున్నప్పుడు తూనికల కొలతలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్నాయా, సీలింగ్లు ఉన్నాయా, అవి కరెక్ట్గా పనిచేస్తున్నా లేదా
అయినప్పుడు ఇవి చెక్ చేసి సరి చేసి ఇస్తారు. ఓకే, క్యాల్కులేషన్ కాని వాడుకుంటే ఏమవుతుంది, ఇక రీడింగ్ ఎక్కువ ఇదేమంటారు ఎక్సెస్ రీడింగ్ అంటుంది. ఎక్సెస్ రీడింగ్ ఎంత చెప్తావు రోజు ఏ పడుతుంది వాడేసుకుంటున్నావు? నేను చేసుకున్నా సార్, అదే 7 మొదలు చేయవచ్చు కదా, మంది మీద చేస్తున్నాం ఎందుకు? ప్రముఖ సినీ నటుడు టాలీవుడ్ హీరో దగ్గుపాటి రానా విశాఖ జిల్లా గాజువాకలో రామ్రాజ్ కాటన్ ఫ్యాబ్రిక్ 104వ షోరూంను ప్రారంభించారు. అనంతరం రానా మాట్లాడుతూ విశాఖ అంటే ఇష్టమని, విశాఖ రావడం, ఇలా షోరూం ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కంగ్రాచులేషన్స్, 104వ షోరూమ్ మీరు ఓపెన్ చేస్తున్నారు. అండ్ నేను మా చిన్న కలిసి చాలా చేద్దాం అనుకుంటాం కలిసి, కానీ ఏది కుదరలేదు మాకు. ఎప్పుడు సినిమా కూడా కుదరలేదు, ఏది కుదరలేదు. కానీ రామ్రాజ్ బ్రాండ్ మేమిద్దరం కలిసి many years now, and it's one of the first brands. I'm very, very proud and honored to be associated with them, and wish them all the luck from now on. అండ్ గాజువాక్ రావడం, వైజాగ్ రావడం నాకు చాలా చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ ఇయర్ నేను యాక్చువల్లీ నిజామాబాద్ జిల్లా స్థానిక ప్రెస్ క్లబ్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి జాతీయ అధ్యక్షులు వెంకటరామయ్య మాట్లాడుతూ దేశ ప్రజలకు పరిశ్రమల ముడి వ్యవసాయ ఉత్పత్తులు అందిస్తున్న వ్యవసాయ రంగం దేశ ప్రజలకు తిండి పెడుతుందని అన్నారు. వ్యవసాయ రంగంలో రైతులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, వారి వేతనాలపై ఈ సందర్భంగా నాయకులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వాస్తవంగా విఆర్ఓ నుండి ఎంఆర్ఓ వరకు వాళ్ళకు అధికారాలే లేని పరిస్థితి. డిఆర్ఓ, కలెక్టర్ ఆధీనంలో ఆ చర్యలు చేపట్టాలి. వరంగల్ జిల్లా హనుమకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 135వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షులు కట్ల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ నాయని రాజేందర్, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 135 సంవత్సరాలు ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు ప్రపంచ దేశాల్లో గర్వించేలాగా ఇలా ప్రపంచ దేశాలు భారతదేశం తరఫున చూస్తున్నాయి అంటే గొప్ప సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంతోమంది మహనీయులను, మేధావులను, విద్యావంతులను అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశంలో మనగడకు దెబ్బస్తుంది అంటే ఈరోజు మతతత్వ పార్టీలు చేతులలో ఈ దేశం ఉన్నది అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఒకసారి ఆలోచించాలి.
ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ను పూర్వ వైభవం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఢిల్లీ ఎర్రకోట మీద కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడియడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ముందటికి కదిలి రావాల్సిన అవసరం ఆసన్నమైంది అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు 135 సంవత్సరాల ఫౌండేషన్ డేను ఒక పండుగ వాతావరణంలో వరంగల్ జిల్లాలో జరుపుకుంటున్నాం. ఈరోజు అటువంటి పార్టీలో మేమంతా కూడా బీసీ వర్గానికి చెందిన ఈరోజు కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మాకెంతో గర్వకారం ఉన్నది. ప్రతి ఒక్క కాంగ్రెస్ శ్రేణులకు కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని లోంకే కేసారం గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి పంచసూత్రాల అమలు తీరును జిల్లా కలెక్టర్ దేవసేన పరిశీలించారు. సర్పంచ్ ఎండి మంజూర్ ఆధ్వర్యంలో వానరవనం సామూహిక మరుగుదొడ్లను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. పంచసూత్రాల అమలుతో గ్రామాలు స్వచ్ఛత వైపు అడుగులు వేస్తాయన్నారు. జనవరి 2 నుంచి 10వ తేదీ వరకు జరిగే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చెప్పండి గట్టిగా. సెల్ తీసుకెళ్ళా వెనక రాదు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలో పశు వైద్యశాలలో పాడి గేదెల గడ్డి విత్తనాల పంపిణీలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. పాపన్నపేట పశువుల ఆసుపత్రికి 1 టన్ను గడ్డి విత్తనాలు సరఫరా కాగా అందులో 8 క్వింటాల 50 కిలోలు రైతులకు పంపిణీ చేశారు. 1 క్వింటా 50 కిలోల విత్తనాలు సరఫరా కాలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తారు. మిగతా విత్తనాల గురించి ప్రజలు ప్రశ్నించగా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏమైంది మా ఉన్న కంపౌండ్ ఎల్లపూరికి వస్తాయి, దయచేసి ఎక్కడ పోకూరి అని చెప్పాడు. ఆ విధంగా మేము ఎక్కడ తెచ్చుకోలేము. ఎప్పుడు వస్తాయి మా ఎల్లపూరికి ఈ బియ్యంగా మాకు ఎల్లపూరికి ఎప్పుడు పంపుతాను? ఎల్లపూరికి పంపిస్తావు కదా. లారీ మీరు మండలం పెట్టుకోకూరి. మేము రేపు పద్ధతి దగ్గరికి పోతాము, ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడుగుతాం. మేము మాకు ఫుల్ అతడు ఉంది. ఎందుకంటే మనకు 8 టన్నులు వస్తే డిస్ట్రిబ్యూట్ చేయడానికి వస్తుంది. 1 టన్నుకి ఏమైతుంది? ఇప్పుడు మళ్ళీ ఆటో వేసుకుని పోవాలి. ఆటో వేసుకుని పోతే
ఇప్పుడు ఇది 50 రూపీస్ మేము ఇవ్వాలి, వీడు ఆటో వేసుకుని చార్జెస్ 60 ఇస్తాడు. నాకు మళ్ళీ ఏం చేస్తుంది సార్, సార్ 60 రూపాయలు తీసుకున్నాను నాకు కంప్లైంట్ వస్తుంది. నేను అందుకే ఆ గొడవ తన్నున్నప్పుడు గొడవ పెట్టుకున్నాను. అది బల్క్ ఉంది అనుకోండి దించుకుంటూ వచ్చేస్తాను. ఇప్పుడు ఇవి ఎల్లపూర్కి ఎప్పుడు అమ్ముతుంది కిరాయితో సాయి నేను ఇస్తా అందరికి నాకు వచ్చిందా ఇచ్చేస్తాను. నువ్వు ఎల్లపూర్ అమ్ముతావు కదా, నాకు వస్తే 9 సార్లు ఈ 5 రోజులు పంపిస్తాను. ఎన్ని రోజులు నాకు ఒకవేళ నా దగ్గర ఇక్కడ ఇచ్చుకుంటే అక్కడ పంపిస్తానంటే ఒకవేళ నాకు వచ్చినట్టు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇక నువ్వు మా ఇల్లపూర్కి పంపిస్తావు కదా ఖచ్చితంగా. లోడ్ వస్తే అంటే మా సోముడు జిల్లా అధ్యక్షుడు కూడా నన్ను పంపిండి డైరెక్ట్ ఇంటికి. నేను చెప్తున్నా కదా వచ్చింది అంటే ఈ వస్తుంది. రైట్ మనిషికి ఒక సభ్యు మనిషి ఒకటే. దయచేసి నువ్వు రిక్వెస్ట్ చేస్తాను నీకు దండం చెప్తున్నావు. ఆమె అనిపించినాం ఇద్దరికి ఇచ్చిండు ఈ సంచి చాలా పెద్ద మన విలేకర్ నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్కు ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. స్వచ్ఛతా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలు, వసతులు, పారిశుద్ధ నిర్వహణ తదితర అంశాల్లో ఉత్తమంగా సేవలు అందించినందుకు అరుదైన గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా బాసర ఎంపీపీ సుశీలా బాబురావు, మూతోల్ పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు స్టేషన్ మేనేజర్ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. మాట్లాడండి. అంటే మనకు ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ అనేది మన సౌసన్ రైల్వేలో హైదరాబాద్ డివిజన్లో మొట్టమొదటిసారిగా మనకు రావడం జరిగింది. దీంట్లో మనకు కర్నూలు టౌను, తర్వాత కాచిగూడ, నిజామాబాద్, బాసర ఈ స్టేషన్లకు ఈ యొక్క అత్యున్నతమైన అవార్డు రావడం జరిగింది. ఎందుకంటే దీంట్లో భాగంగా మనకి ఈ రైల్వే స్టేషన్లో వచ్చేటువంటి ప్యాసింజర్ల కోసము ఒక మంచి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో విశ్రాంతి గదులు, ఒక మంచి గార్డెను, తర్వాత ఈ టికెట్లు కూడా వాళ్ళకి ఏటీఎం మిషన్స్ కూడా పెట్టడం జరిగింది. అన్ని విధాలా మనకి ఈ యొక్క సదుపాయాలు కలిగి ఉన్నప్పుడే మనకు ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. దీనికి నా తరఫు నుంచి, మన యొక్క స్టాఫ్ తరఫు నుంచి, మరియు మన గ్రామస్తులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మీడియా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నిర్మల్ జిల్లా మూతల్ పట్టణంలోని విట్టోలి తండా, విట్టోలి గ్రామాల మధ్య ఉన్న రోడ్డు మూలమలుపు ప్రమాదకరంగా మారింది. మూతల్ నుంచి అబ్దుల్లాపూర్ రహదారిపై విట్టోలి గ్రామ సమీపంలో ఉన్న మూలమలుపు వద్ద ముళ్ల పొదలు, చెట్లు ఏపిగా పెరిగి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదం చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సూచిక బోర్డులు, రాత్రి సమయాల్లో స్పష్టమైన వెలుగుండేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఏపుగా పెరిగిన ముళ్ల పొదలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
పేరు కె రాజేశ్వరరావు. ముదోల్ మండలంలోని విట్టోలి గ్రామం వద్ద ముదోల్ నుంచి ఇక్కడ నిర్మల్ గడ్చంద నిర్మల్ వెళ్ళే రోడ్కు మా విట్టోలి దగ్గర బాగా కార్నర్ ఉంది. ఆ కార్నర్ దగ్గర ఏ గుర్తులు లేకుండా అట్ల నుండి బాగా బండ్లు కానీ ఆటోలు కానీ ఎన్నో అక్కడ బోల్తబడి మరి ఎందరో మంది గాయాల పాలవుతున్నారు. మరి మొన్న 6 నెలలు కిందట మన ముదోల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి బండి కూడా అక్కడ బోల్తబడ్డది. మరి అక్కడ కొంచెం ముందు అక్కడ అత్తగారు అందకూరు అమ్మాయికి అక్కడ పిల్లగాడు వాడు చనిపోయాడు. మరి ఇట్లనే ఎన్నో గాయాలు పాలవుతున్నారు ప్రజలు. కావున అందుకే ఆర్డబ్ల్యూ రోడ్ అధికారులు దాన్ని శ్రద్ధ వహించి అక్కడ గుర్తులు పెట్టి మరి రోడ్డు వెడల్పు చేసి దారి కూడా ఇరుకుటం ఉన్నది. చెట్లు బాగున్నవి అక్కడ విక్టోరియా కార్నర్ దగ్గర. కావున దాన్ని నివారించి ఈ ప్రమాదమును నివారించగలరని పై అధికారులకు కోరుతున్నాను. రోజుకు ఒక్కటి లేకపోతే రెండు లేకపోతే సాయంత్రం దాకా కానీ ఒక్కడన్నా కానీ పడిపోతారు. ఇండే కాకుండా కానీ పిడికల చించోలైనా కూడా ఇవి చెట్టుకు మనం పట్టుకొని ఇది పడిపోయాడు. అదే కాకుండా మా తండ ఆయన పేరు పరశురాం, ఆయన నిన్ననే ఏకదం పోయిండు. ఫస్ట్ అక్కడ అడ్డోడు ఇక్కడ ముఖం తిరిగింది. ఇవి కాకుండా వీటికి ఏమన్నా ఈ మూలలకు గుర్తులు పెట్టేటట్టు మరి ఇంకా ఏదైనా కానీ ఇవి చెట్లు కానీ సాఫ్ చేసి మంచిగా చేపిస్తే మరి మంచిగా ఉంటుంది. యాక్సిడెంట్లు కాకుండా అన్నిటికీ రోడ్డు కూడా ఏడల్పు కావాలా, అన్నిటి కోసం చేయాలా. ఇదే సౌకర్యం కాకుండా ఇవి కరెంట్లు కూడా ఇదే బాధ ఉన్నాయి మాకు. కరెంటు ఎందరో మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీని గురించి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు, ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు. అయినప్పుడు ఈడ టర్న్ మీద అయింది, ఆడైంది, కాలు చేతులు ఇరిగినాయి అని అంటున్నారు. ఇక ఎన్ని రోజులు చెప్తాం మేము ఇట్లనే. ఆయన గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చారు, అవి ఇట్లా క్రాస్లో పోతున్నాయని చెప్పి. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. 135 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ నాయకుల ప్రశంస. కర్నూలు జిల్లాలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. 25 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి స్వాధీనం. వనపర్తి జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించిన హిందూ వాహిని కార్యకర్తలు. పౌరసత్వ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.